ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక. టీడీపీ జనసేన గూండాలు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా తనను మహానటి అంటున్నారని మండిపడ్డారు. తనపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఉప్పాల హారిక. పెడన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు, విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ అంత చండాలంగా మాట్లాడిన అన్నీ శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మా మావయ్య గారు నాకు జడ్పీ చైర్మన్గా నాకు భయంగా ఉంది, మావయ్య గారు నాకు అలవాట్లేదు అని చెప్తే ఆయన ఒకటే చెప్పారు, అందరితో నవ్వుతూ పలకరించమ్మా, నవ్వుతూ మాట్లాడు, అందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు, అందరికీ నేను పరిచయమే, మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కదా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఉంటాను, ధైర్యంగా ఉండు అని చెప్పినప్పుడు మొదటిసారి నేను తడబడ్డాను. ఫస్ట్ స్పీచ్ చెప్పినప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ అందరి ముందు మాట్లాడాలంటే నా మాటలు రావట్లేదు. ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. మీరు నిజంగా నాయకులైతే వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినటువంటి మాటలకు మీరు తగిన చర్యలు తీసుకోగలే తప్ప ఈరోజు ఇంత అవమానకరంగా మహిళని మాట్లాడుతున్నారంటే కేవలం నాయకత్వం కోసం పాకులాడుతూ మహిళకి ఇంత అవమానాన్ని మిగులుస్తున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను. అదే మీ రాము గారు చెప్పారు మీ కుటుంబంలో ఎవరికి జరగకూడదని, కానీ నేను అడుగుతున్నాను, మీరు మీ గుండెల మీద చేయి వేసుకొని మీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా మీపై ఇలానే దాడి చేసి మిమ్మల్ని కూడా ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడుతూ మీ వాళ్ళని కూడా ఇలా మాట్లాడితే మీరు ఆవిడని అంటారా, మీ కుటుంబ సభ్యులను అంటారా, లేకపోతే ఎవరైతే మీ మీద దాడి చేసిన వారిని అంటారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి ఎవరైతే మా మీద నిందలు వేస్తున్నారో వారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూసి మీకు వీలైతే శిక్షించండి. ఒక మనిషిగానైనా బ్రతుకుంటారు, లేదా శిక్షించలేకపోతే ఈ విషయం గురించి దయచేసి మాట్లాడకండి. నన్ను ఇంకా ఇంతకన్నా దిగజార్చి మాట్లాడేలా చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నేను చాలామందికి తెలియదు, ఈ జిల్లా వరకు తెలుసు, కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ మహిళ కానివ్వండి నా అన్నదమ్ములు అందరూ వచ్చి నన్ను పలకరించారు, ధైర్యం చెప్పారు. ఈరోజు ఈ మీటింగ్కి నేను రానని చెప్పాను. నేనేం తప్పు చేయకపోయినా నాకు మొహం చూపించడం ఇష్టం లేదు. ఎందుకో చాలా బాధగా నేను ఫేస్ చేయలేను, ఎవరిని తలెత్తి నేను చూడలేనేమో అంటే నాయకులందరూ నాని గారు, రాము గారు, రఘురామన్న, అలాగే వనిత గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నువ్వు తప్పు చేయలేదమ్మా, నిన్ను అన్న వాళ్ళే సిగ్గుపడాలి అని చెప్పి ధైర్యం చెప్పారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడటం కంటే ఒక మహిళకు జరిగిన అవమానంగా చూసి వీరందరూ తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో నడుస్తుంది అనేది నిజమైతే కనుక ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ బాధ కొంచెమైనా తగ్గాలంటే కనీసం ఎవరైతే ఇంత హీనంగా దిగజారి మాట్లాడారో ఆ టీడీపీ గూండాలు ప్రతి ఒక్కరూ వీడియోలో ఉన్నారు, నేను వీడియోలో అందరినీ చూశాను, వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి రవీంద్ర గారికి అలాగే
మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ, అలాగే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆవిడ ఇంతవరకు స్పందించను కూడా లేదు. అంటే టీడీపీలో ఉన్న మహిళలు అయితేనే మహిళలు, వైసీపీలో ఉన్న మహిళలు మహిళలు కాదు. వీరికి ఏమైనా మాట్లాడవచ్చు, బరితెగించిపోయి మాట్లాడవచ్చు, కానీ అలాంటి వారి గురించి ఎవరూ మాట్లాడరు రాష్ట్రంలో. కనీసం ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది ఆడపడుచులు వచ్చి బాధపడుతూ దీనికోసం అని చెప్పి సంఘీభావం తెలియచేస్తూ నిరసనలు చేస్తున్నారే, కనీసం మీరు బాధ్యతాయుతమైన మహిళ అయి ఉండి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు, ఏం జరిగిందని ఎంక్వైరీ వేయండి అనే మాట కూడా మీ నోటి నుంచి రావట్లేదు. ధైర్యం ఉంటే మీరు గనక నిజంగా నీతి న్యాయం రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తున్నట్లయితే వారిని శిక్షించి ఏం జరిగిందనేది చూసి తెలుసుకొని మాట్లాడండి. దయచేసి ఇలాంటి విషయాన్ని రాజకీయం చేసి నన్ను అవమానించొద్దని, నాలాంటి మహిళల్ని ఎవరిని కూడా అవమానించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.